Please subscribe my channel and like my video. Dear students, ఈ రోజున మనం ఒక సైన్స్ యాక్టివిటీని చేద్దాం. అందులో ఉన్న సైన్స్ సూత్రాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ నేను కొన్ని థర్మోకోల్ బాల్స్ ఒక బేకర్లో తీసుకున్నాను. ఈ బేకర్లో ఉన్న థర్మోకోల్ బాల్స్ మనం గాలి వదలకుండా, ఏ ఫోర్స్ అప్లై చేయకుండా వాటంతరమే బయటికి రాగలవా, మనం ఏమైనా చేయగలవా? దీని వెనకాల సైన్స్ సూత్రం ఏంటో ఈ యాక్టివిటీ చేసిన తర్వాత మనం నేర్చుకుందాం. దీనికోసం నేను ఇప్పుడు ఒక ట్యూబ్ తీసుకున్నాను. జాగ్రత్తగా పరిశీలించండి. ఈ ట్యూబ్ యొక్క ఒక ఎండ్ని ఈ బేకర్లో థర్మోకోల్ బాల్స్లో ఉంచాను. రెండో ఎండ్ నేను ఇప్పుడు స్పీడ్గా తిప్పుతాను. ఏం జరుగుతుందో పరిశీలించండి. తర్వాత అందులో సైన్స్ సూత్రాన్ని మనం చూద్దాం. ఈ థర్మోకోల్ బాల్స్ అన్నీ కూడా దీనికోసం నేను ఏం చేస్తానంటే ఒక ట్యూబ్ని తీసుకున్నాను. ఈ ట్యూబ్ యొక్క ఒక ఎండ్ని ఈ బేకర్లో థర్మోకోల్ బాల్స్లో ఉంచాను. రెండో ఎండ్ నేను ఇప్పుడు స్పీడ్గా రొటేట్ చేస్తాను. ఏం జరుగుతుందో పరిశీలించండి. చూడండి, మనం తిప్పుతూ ఉంటే ఈ థర్మోకోల్ బాల్స్ అన్నీ కూడా మనం వేగంగా తిప్పుతున్న కొద్దీ ఈ థర్మోకోల్ బాల్స్ అన్నీ కిందన పడుతున్నాయి. పరిశీలించండి. ఇందులో ఉన్న సైన్స్ సూత్రం ఏంటి? మనం ఒక ఎండ్ని బేకర్లో ఉంచి రెండో ఎండ్ని స్పీడ్గా తిప్పితే ఎందుకని థర్మోకోల్ బాల్స్ అన్నీ బయటకు వస్తున్నాయి అని చెప్పగలరా? ఇందులో ఉన్న సైన్స్ సూత్రం ఏంటి చెప్పగలరా? ఇందులో ఉన్న సైన్స్ సూత్రం ఏంటంటే బెర్నూలీస్ ప్రిన్సిపల్. బెర్నూలీస్ ప్రిన్సిపల్ మనకి ఏం చెప్తుందంటే ఏదైనా ఫ్లూయిడ్లో వేగం పెరిగితే అక్కడ ప్రెషర్ తగ్గిపోతుంది. వెన్ స్పీడ్ ఇంక్రీజెస్ ఇన్ ఏ ఫ్లూయిడ్, ప్రెషర్ డిక్రీజెస్. ఇక్కడ జరిగింది ఏంటంటే నేను ఒక ట్యూబ్ యొక్క ఒక ఎండ్ని థర్మోకోల్ బాల్స్లో పెట్టి రెండో ఎండ్ని స్పీడ్గా తిప్పాను. సో ఈ ఎండ్లో ఎప్పుడైతే స్పీడ్ పెరిగిందో ప్రెషర్ తగ్గింది. ఇక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వల్ల ఈ థర్మోకోల్ బాల్స్ అన్నీ కూడా ఈ ట్యూబ్ నుంచి రెండో ఎండ్ నుంచి బయటికి రావడం జరిగింది. కాబట్టి ఈ యాక్టివిటీలో మనం నేర్చుకునే సైన్స్ ఏంటంటే బెర్నూలీస్ ప్రిన్సిపల్ ప్రకారం ఈ యాక్టివిటీ వర్కౌట్ అయిందని మనం చెప్పచ్చు.